అందరూ చప్పట్లతో జాయిన్ అయ్యాక మనం అందరం ప్రేమతో అభినందిద్దాం. కార్యక్రమంలో మిమ్మల్ని మనకు కర్నూలు డిఎస్పీగా ఉన్నటువంటి ఎక్స్-DMW సార్, అదే రీతిగా ఎంతగానో ఆయా కార్యక్రమాలన్నింటిలో కూడా విరామంలో కూడా పాల్గొంటున్నటువంటి మహబూబ్ సార్ గారు కూడా వారి శుభములు తెలియజేయవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ముందుగా పెద్దలకి పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన జనయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను 6:45 ఇక్కడ వచ్చానండి. అందరూ మాట్లాడారు, చాలా మందికి అవకాశం ఇచ్చారు జనయ్య గారు. వారి వారి స్టైల్లో, వారికి ఉన్న అనుభవంలో చాలా చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ వచ్చాను. డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉంటుంది. అసలు చాలా మందికి తెలియదు. నేను వచ్చిన తర్వాత తెలియజేశాను చాలా మందికి. దాంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సంబంధించి చాలా విషయాలు అబ్జర్వ్ చేశాను. ఇందాక హిందూస్ మాట్లాడారు, క్రిస్టియన్స్ మాట్లాడారు, ముస్లిమ్స్ మాట్లాడారు. అందరం ముస్లిమ్స్ లో హఫీజ్ డైలీ ప్రార్థన చేస్తున్నాం, హిందూస్ లో పూజారి ప్రార్థన చేస్తున్నాం, క్రిస్టియన్స్ లో పాస్టర్ గారు చేస్తున్నాం. ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా ఇంకా పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పోవడం లేదు అంటే ఇది వేరే విధంగా ఆలోచించద్దు. ఆధ్యాత్మికంగా కాదు, నేను ప్రాక్టికల్ గా సోషల్ పరంగా చెప్తున్నా. చాలా చోట్ల మనం అంతా ఒకే రూట్లో పోతున్నాం, వేరే రూట్లో చాలా తక్కువ మంది పోతున్నారు. నేను నా ఖాళీ టైంలో కానీ ఉద్యోగ పరంగా కానీ మద్రసాలు, చర్చిలు విజిట్ చేసేవాడు. ఒకరోజు ఒక మద్రసాకి వెళ్తే ఆ మద్రసాలో ఉండే ప్రతి పిల్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మనతో ఇంటరాక్ట్ అవుతాను. ఒక పిల్లోడు చాలా చక్కగా ఒక కార్పొరేట్ స్కూల్లో చదివినంతగా వన్ నాలెడ్జ్ ఉంది. అరే ఇంత నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని ఈడ పడేసి అక్కడ ఓన్లీ సాంప్రదాయంగా చదువు చెప్తారు, కొన్ని ఇంగ్లీష్ అది మనలాంటి వాళ్ళు చెప్తే చెప్తున్నారు. ఇంత మంచి పిల్లల్ని భవిష్యత్తు పాటు చేస్తావయ్యా నువ్వు ఏంటి అంటే వాడు మనసు చిన్న పూసుకుంటున్నాడు. అక్కడ ఉండే గురువు, సార్ వీళ్ళ నాన్న పనికి పోడు సార్, బీదరికం సార్, ఫీజులు కట్టలేదు సార్, అందుకని నేనే తెచ్చి పెట్టాను సార్. ఇక్కడ కొంతమంది స్వార్థంతో కూడా ఇలా కొంత భవిష్యత్తు నాశనం చేస్తుంది. ఇది ఎందుకు సోషల్ అవేర్నెస్ అంటే నేను చెప్తున్నాను ఈ పాయింట్స్. ఒకటి చెప్పా, ఇలాంటి బీద పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పబోయే నాకు, నేను ఫ్రీగా జాయిన్ చేస్తాను, హాస్టల్స్ లో అడ్మిషన్ ఇప్పిస్తాను. ఇంత చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు అని కోప్పడ్డాను. అలాగే మన పాస్టర్ సంబంధించి కానీ చర్చ్ సంబంధించి కానీ మొన్న కల్వరి టెంపుల్ ప్రతి ఆదివారం బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తుంటారు. నాకు తెలిసి STBC కాలేజ్లో ఆ రోజు 600 మంది హాజరవుతారు. వాళ్ళతో కొద్దిగా ఒక 5 minutes ఇంటరాక్ట్ అయితే కొన్ని వేల మంది వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు కర్నూలులో. ఒక్కొక్కరు వాలంటరీగా భయంగా భక్తిగా చాలా పనులు చేస్తున్నారు. రాకుండా ఎవరన్నా అతన్ని మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని అడుగుతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అతన్ని యోగక్షేమాలు విచారిస్తారు.
ఇంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రతి పల్లెలో చర్చ్ ఉంది, మసీదు ఉంది, అక్కడికి మనుషులు వస్తారు, యువకులు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు. మనం వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఉన్న యూత్కి ఏం అవసరమో, ఈ రోజుల్లో టెక్నాలజీ, ఒక్క ఫోన్ ఇక్కడ కూర్చొని మొత్తం డిస్ట్రిక్ట్ నట్ల ఆటలాడించవచ్చు. ఇక్కడ చాలా మంది మేధావులు, పెద్దలు, అనుభవస్తులు అంతా వచ్చింటారు. నేను అంతకు ముందు ఫస్ట్ జేఏసీ ప్రోగ్రామ్ కి నేనే ఇక్కడ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గా వీళ్ళతో షేర్ చేసుకున్నది. ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక్కసారి మనము విమర్శ చేసుకుంటే 4 ఏళ్ళు దగ్గర 1400 రోజులు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకొని మనం ఏం సాధించాం, మన పిల్లలు పల్లెల్లో ఏ పొజిషన్ లో ఉన్నారు. నేను కొన్ని టిప్స్ హింట్స్ ఇవ్వడం కూడా జరిగింది అసోసియేషన్. అలాంటి వాటి మీద కొన్ని కాన్సన్ట్రేట్ చేసి దయచేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఒక్కొక్క గ్రామం పట్టుకోండి. అది మసీద్, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, ఆ గ్రామంలో పిల్లలు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం. గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి లిమిటెడ్ గా ఉంటుంది డ్యూటీ అయినా ఏదైనా, మనకి ఏం ఉండదు, ఏమైనా చేయొచ్చు, చేసేదానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా. కాకపోతే అక్కడ వాళ్ళకి తెలియకుండా చాలా మంది నష్టపోతున్నారు. ఏ మతమైనా సరే, ఇది అదే లేదు, నష్టపోతున్నారు. వాటికి మనం ఇంతమంది కలుసుకున్నాం, ఇన్ని గంటలు ఇక్కడ కూర్చున్నాం. కొద్దిగా ప్రాక్టికల్ గా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామం, కర్నూలు మండలమే ఉంది తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ కి ఇక్కడికి వచ్చిన పెద్దలు ఒక్కొక్కరు చెప్పండి, అయ్యా ఈ 365 రోజుల్లో నేను ఇంతమంది పిల్లలకి, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్, హిందూస్ ఎవరైనా సరే, ఇంతమందికి నేను దారి చూపాను, ఇంతమందికి మంచి చదువు, అలాంటి విషయాలు వాళ్ళకి చెప్తా పోతే అంతకంటే పుణ్యమైన కార్యక్రమం ఏమీ లేదు. నేను ఆర్థికంగా అంత పెద్దది కాదు కాబట్టి నా లెవెల్లో ఒక చిన్న ఛానల్ ఓపెన్ చేశాను, 2 నెలలు అవుతుంది. దాని ద్వారా కంబైన్ జిల్లాకి ఉపయోగపడేవి జాబ్స్ సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ చాలా అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కి ఇలాంటివి నా ద్వారా నాకు వీలైనంతలో చెప్తామనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. 3 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి నాకు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గా ప్రతి మండలంలో ఎవరు ఏంటి అనేది కొంత ఐడియా ఉంది. నాతో కూడా షేర్ చేసుకున్నారు అనుభవాలు. నా నంబర్ నోట్ చేసుకోండి, మనమంతా కలిసి ఒక మంచి పనికి నడుము బిగిస్తాం. నంబర్ నోట్ చేసుకోండి ప్లీజ్. 9182594685. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, 9182594685. మహబూబ్ బాషా, స్పెషల్ పోలీస్ డిఎస్పీ, కర్నూలు. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎక్కడ ఈ కర్నూలు మండల్ డబల్ కంబైన్ డిస్ట్రిక్ట్ లో ఏ అవసరం ఉన్నా నేను చెప్పిన విషయాలపైన మీకు ఏదైనా నేను చేయిస్తాను. ఓకే, ఈ చక్కటి కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన జానయ్య గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి సంఘంలో మన మధ్య ఉన్నటువంటి